2024లో మన దేశంలోనే కాదు ఎన్నికలు ప్రపంచంలో 40 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నియర్లీ 40 కంట్రీస్. ఈ 40 దేశాలు ప్రపంచ జనాభాలో సుమారు 40% ఉంటుంది. అంటే ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు చేరుకుంటే 40% జనాభా అంటే సుమారు 320 కోట్ల ప్రజలు ఈ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచ జీడిపిలో కూడా 42%, 42% ఆఫ్ జీడిపి కూడా ఈ 40 దేశాల్లో ఉన్నాయి. ఇది ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికా ఇలా అనేక ఖండాల్లో ఈ 40 దేశాలు ఉన్నాయి. కీలకమైన ప్రపంచ గమనాన్ని శాసించే దేశాలకు కూడా ఎన్నికలు ఉన్నాయి. సో ఈ ఎన్నికలు జరుగుతున్న దేశాల జాబితా 40 దేశాలు, 40 కంట్రీస్లో ముఖ్యమైనవి భారతదేశము, ఆసియా ఖండంలోనైతే ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, తైవాన్, మీకు ఇండోనేషియా, సౌత్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే యూరోప్లో అయితే యునైటెడ్ కింగ్డమ్, క్రొయేషియా, మీకు ఆస్ట్రియా, పోర్చుగల్, బెలారూస్ ఇలా అనేక యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిన్లాండ్ ఇలాంటి దేశాల్లో జరుగుతున్నాయి. ఇక అమెరికాలో జరుగుతున్నాయి. వెనిజులా, మెక్సికో, డొమినికన్ రిపబ్లిక్, లాటిన్ అమెరికాలోని ఎల్ సాల్వడార్, యురగ్వాయ్ ఇలాంటి కంట్రీస్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా లాంటి కీలకమైన దేశంతో పాటు ఘనా, అలాగే మొజాంబిక్, నమీబియా, చెద్ రిపబ్లిక్, బోట్స్వానా లాంటి దేశాలు జరుగుతున్నాయి. ఇలా కాకుండా రష్యాలో జరుగుతున్నాయి, అల్జీరియాలో జరుగుతున్నాయి. ఇలా అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 40 కంట్రీస్. సో ఈ అన్ని దేశాల ఎన్నికలు ప్రజలపైన ప్రభావం పట్టకపోవచ్చు. కానీ కొన్ని దేశాలైతే చాలా కీలకం. ఉదాహరణకు అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి, తైవాన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2023లో చాలా కీలకమైన ఆర్థిక, జియోపొలిటికల్ అండ్ జియో ఎకనామిక్, భౌగోళిక రాజకీయ పరిణామము అమెరికాకు చైనాకు మధ్య పెరిగిన వాణిజ్య ఘర్షణ. మరి ముఖ్యంగా తైవాన్ ఇష్యూ పైన అమెరికా, చైనాల మధ్య గ్యాప్ గణనీయంగా పెరిగింది. సో ఈ పరిణామాలన్నీ 2023లో చూసాం. ఇప్పుడు తైవాన్లో ఎవరు ఎలక్ట్ అవుతారన్న దాన్ని బట్టి తైవాన్ చైనా రిలేషన్స్ కూడా తీవ్ర రూపం దాలుస్తాయా, ఉద్రిక్తభరితం అవుతాయా, ఈజీ అవుతాయా చూడాలి. ఇప్పుడైతే తైవాన్ వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ ఈసారి ప్రెసిడెంట్ అవుతారంటున్నారు. అదే జరిగితే అమెరికాకు చైనాకు మధ్య తైవాన్ ఇష్యూ పైన వివాదం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తైవాన్లో ప్రో ఇండిపెండెన్స్ నాయకులు ఎన్నికలు గెలవడం ఎక్కువైతే, భారీ మేరతో గెలిస్తే సహజంగానే చైనా అంగీకరించదు. అందుకే తైవాన్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో చైనా ప్రకటించిన జింపింగ్ ఏనాడైనా తైవాన్ చైనాలో కలవాల్సిందే అని. అమెరికాలో ట్రంప్ కనుక అధ్యక్షుడిగా అయితే ఈసారి అమెరికా ఎన్నికలు నవంబర్లో జరుగుతాయి. ఈ అమెరికాలో జరిగే ఎన్నికలు ప్రపంచ ఆర్థిక రాజకీయ గమనాన్ని ప్రభావితం చేస్తాయి. బైడెన్ వర్సెస్ ట్రంప్ మరోసారి పోరాటం జరగబోతోంది. ట్రంప్ కనుక గెలిస్తే ఖచ్చితంగా చైనా పట్ల మరింత కఠిన వైఖరి ఉండే అవకాశం ఉంది. సో ట్రంప్ వెరీ అన్ప్రిడిక్టబుల్, ఎటువైపు తీసుకెళ్తాడు ప్రపంచాన్ని కూడా ఎవరికీ తెలియని పరిస్థితి వస్తుంది. ఇక రష్యాలో కూడా ఎన్నికలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ పుతిన్ మరోసారి గెలుస్తాడు. ఎందుకంటే అక్కడ అతని మెయిన్ రైవల్ జైల్లో ఉన్నాడు. సో ఇక అక్కడ జరిగే ఎన్నికలు ఎంత పారదర్శకంగా ఉంటాయనేది అనుమానమే. సో రష్యాలో గనక పుతిన్కు మెజారిటీ తగ్గితే గెలవడం ఖాయము. మెజారిటీ తగ్గితే యుక్రెయిన్ వార్ ప్రభావము రష్యన్ ఓటర్లపైన ఏ మేరకు ఉంది అనేది కొంత నిర్ధారణ జరుగుతుంది, ప్రొవైడెడ్ రష్యాలో ఫ్రీ ఎలక్షన్ జరిగితే. ఈవెన్ వాస్తవంగా యుక్రెయిన్లో కూడా ఎన్నికలు జరగాలి. కానీ యుక్రెయిన్లో మార్షల్ లా ఉంది కనుక, యుద్ధం జరుగుతుంది కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయనేది ప్రశ్నార్థకమే. అయితే కొంతమంది ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ఇస్తున్న సలహా ఏంటంటే
ప్రజాస్వామ్యం గొప్పతనం చూడు ఉక్రెయిన్లో యుద్ధ సమయంలో కూడా ఎన్నికలు జరుగుతాయి అనే ఒక మెసేజ్ ఇవ్వాలి అని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇక కీలకమైనది మనకు యూకే ఎన్నికలు కూడా. సో ఇక్కడ రిషి సునక్ నాయకత్వంలో కన్జర్వేటివ్ పార్టీ అతిపెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటోంది. ఒక పెద్ద పొలిటికల్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ తర్వాత రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మనందరికీ తెలుసు పోస్ట్ బ్రెక్సిట్ అనంతరం కోవిడ్కు ముందు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది. కానీ తర్వాత ఎకానమీ బాగా దెబ్బతినడం, అనేక మంది ప్రధానమంత్రులు మారడంతో లేబర్ పార్టీ బాగా ఊపులో ఉంది. సో అందువల్ల బాగా రీసర్జెంట్ లేబర్ పార్టీని రిషి సునక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఏ మేరకు నిలబడగలుగుతుంది అనేది క్వశ్చన్. ఇక ఆఫ్రికాలో ముఖ్యమైన దేశం సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఎన్నికలు. ఇక్కడ 30 ఏళ్ళుగా అంటే ఆఫ్రికాలో శ్వేత జాతి దురహంకారణ వైట్ రేసిస్ట్ రెజీమ్ అయిపోయి దక్షిణాఫ్రికా ప్రజాస్వామిక దక్షిణాఫ్రికా ఎమర్జ్ అయ్యాక 30 ఏళ్ళుగా ఆఫ్రికాలో అప్రతిహతంగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది. ఎందుకంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నెల్సన్ మండేలా లాంటి లీడర్ల నాయకత్వంలో అక్కడ అపార్థి జాతి వెలికి వ్యతిరేకంగా పోరాడింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కూడా కొంత బలం తగ్గుతుంది అని వార్తలు వస్తున్నాయి. ఇక ఇరాన్ లాంటి దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ అది ఎంతవరకు ఫెయిర్ జరుగుతాయనేది క్వశ్చనే. సో ఇండోనేషియా అలాగే సౌత్ కొరియా లాంటి దేశాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో అందువల్ల ఇక ఇలా ఇండియాలో ఎన్నికలు ఇది ఒక కీలకమైన అంశం అవుతుంది. మోడీకి మెజారిటీ తగ్గితే ఏ రకమైన ఫారిన్ పాలసీ తీసుకుంటారు, మోడీ కనుక భారతదేశంలో గెలిచి ట్రంప్ కనుక అమెరికాలో గెలిస్తే భారత అమెరికా సంబంధాలు మరింత పెరుగుతాయి. మనందరికీ తెలుసు లాస్ట్ ఎలక్షన్లో కూడా ట్రంప్కు ఓవర్సీస్ బీజేపీ బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. అలాగే హౌడీ మోడీ లాంటి ఈవెంట్స్, కెంచో ట్రంప్ లాంటి ఈవెంట్స్ ఇక్కడ జరిపి నరేంద్ర మోడీ చాలా క్లియర్గా అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్ను ఎండార్స్ చేశారు. అందువల్ల ఈసారి ట్రంప్ కనుక గెలిస్తే డెఫినెట్గా ఇండియా అమెరికా రిలేషన్స్లో కొంత స్ట్రెంగ్త్ పెరిగే అవకాశం ఉంది. అయితే ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీ అది చాలా అన్ప్రిడిక్టబుల్. ఒకవైపు మోడీతో స్నేహం ఉండొచ్చు, బీజేపీ ఎండార్స్ చేయొచ్చు, కానీ అదే సమయంలో ట్రంప్ ఏ రకంగా వ్యవహరిస్తాడో ఎవరికి తెలియదు. ఆఫ్ఘనిస్తాన్ సమయంలో ట్రంప్ ఓపెన్గా అన్నాడు, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏమనంటే పార్లమెంట్ బిల్డింగ్ కట్టినా అది ఒక్కటి చూపెట్టుకుంటాడు అంటూ చాలా తీసి పారేసినట్టు కూడా మాట్లాడాడు. అలాగే అక్కడ ఇమ్మిగ్రేషన్ అంటే భారత అమెరికన్లు చాలామంది ఉంటారు. సో వారి పట్ల ట్రంప్ ఏ రకంగా అమెరికా ఫస్ట్ అనే విధానం భారతదేశ వాణిజ్య ప్రయోజనాలను ఛాలెంజ్ చేసే ప్రమాదం ఉంది. భారతీయ అమెరికన్లకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది ట్రంప్ కనుక వస్తే. సో అందువల్ల ట్రంప్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే పొలిటికల్గా మాత్రం మోడీ ట్రంప్ల మధ్య చాలా మంచి రిలేషన్స్ అయితే ఉంటాయి. సో అందువల్ల ప్రపంచ ఆర్థిక రాజకీయ గమనాన్ని కీలకంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. ఉక్రెయిన్ రష్యా వార్ అలాగే ఉంది. ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం పాలస్తీనా పైన ఇజ్రాయిల్ కంటిన్యూస్గా దాడులు జరుపుతున్నది. ఇది ఎక్స్పాండ్ అయ్యి మొత్తం పశ్చిమాసియాలోనే ప్రభావం చూపుతుందా అనే చర్చ నడుస్తోంది. అలాగే ఎకనామిక్గా తీసుకుంటే కోవిడ్ ఇంకా పూర్తి కాలేదు. తాజాగా కూడా మరో వేరియంట్ ప్రభావితం చేస్తోంది. గ్లోబల్ ఎకానమీ ఇంకా పూర్తి స్థాయిలో రికవర్ కాలేదు. ఇప్పుడు యూరోప్లో కీలకమైన దేశాలని యూకే, బెల్జియం ఇలాంటి కీలకమైన దేశాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అందువల్ల వరల్డ్ ఎకానమీని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. వరల్డ్ పాలిటిక్స్ను ఈ 2024లో జరిగే 40 దేశాల ఎన్నికలు గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇక మన నైబర్హుడ్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈవెన్ మాల్దీవియన్ మజ్లిస్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మాల్దీవు, భూటాన్ అంటే కీలక దేశాలు కాదు. బంగ్లాదేశ్లో ప్రతిపక్ష బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలు బహిష్కరించింది. అందువల్ల అవామీ లీగ్ ఇండియా అనుకూల పార్టీ, ఆ పార్టీ మరోసారి గెలిచే అవకాశం ఉంది. శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ తర్వాత గోటబయ రాజపక్ష
దేశం విడిచి పారిపోయాడు, రాజీనామా చేశాడు. ఆయన ప్లేస్లో రనిల్ విక్రమసింఘే అధ్యక్షుడే అయ్యాడు. ఇప్పుడు ఆయనే మళ్ళీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారంటున్నారు. సో రనిల్ విక్రమసింఘేకి మరో టర్మ్ వస్తే శ్రీలంక ఎకానమీ ఏమైనా రిలీఫ్ పొందుతుందా చూడాలి. శ్రీలంక చైనా పట్ల ఇటీవల కాలంలో మొగ్గు చూపుతూ వచ్చింది. అది ఏ రకమైన ప్రభావం చూపుతుంది చూడాలి. ఇక పాకిస్తాన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. నవాజ్ షరీఫ్ 4 ఏళ్ల ప్రవాస జీవితం తర్వాత పాకిస్తాన్కి వచ్చాడు. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అధికార కూటమిది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ షరీఫ్లు ఈ కూటమికి వ్యతిరేకంగా వాతావరణం ఉంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఇమ్రాన్ ఖాన్ చాలా బలపడ్డాడు, అందుకే ఆయన జైల్లో కూడా పెట్టాడు. యాంటీ అమెరికన్ సెంటిమెంట్ బాగా ఉంది. సో అందువల్ల పాకిస్తాన్ ఎన్నికలు భారత-పాక్ సంబంధాలపై కూడా ఎంత ప్రభావం చూపుతుంది. అయితే సహజంగా పాకిస్తాన్లో ఎవడు అధికారంలో ఉన్నా భారత వ్యతిరేకత అనే డయట్ పైన బతుకుతూ ఉంటాడు. అందువల్ల పాకిస్తాన్ ఎన్నికలు ఏ మేరకు ఇండియా పైన ప్రభావం చూపుతా అనేది క్వశ్చన్ మార్కే. మొత్తం ఏంటంటే 2024లో అనూహ్యంగా 40 కంట్రీస్లో, అందులో కీలకమైన ఇండియా, అమెరికా, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, మీకు యునైటెడ్ కింగ్డమ్, ఇలాంటి యూరోపియన్ పార్లమెంట్, ఇలాంటి కీలకమైన దేశాల్లో ఎన్నికలు జరగడం అనేది ఖచ్చితంగా ప్రపంచ గమనంపై ప్రభావం చూపుతాయి.